కనుక కుకట్పల్లి కాలనీకి రూట్ ఎట్లాగా అని అంటే వాడు ఎక్కడున్నాడో అక్కడి నుంచి చెప్పాల. అలాగే చాలామంది ఏమనుకుంటున్నారంటే అనుకోవడమే రాంగ్ అప్లికేషన్. ఇది పరలోకానికి దారేది అంటే నువ్వు ఏ దేశంలో ఉన్నావు, అక్కడ ఉన్న సిద్ధాంతాలు ఏంటి, దాన్ని బట్టి నీకు రూట్ ఉంటుంది అనుకుంటున్నారు. ఇది 100% రాంగ్ నోషన్. ఊరికి 4 దారులు ఉంటాయి, కానీ పరలోకానికి ఒక్కటే దారి ఉంది. ఆ దారి పేరు నజరేయుడైన మరియ కుమారుడైన యేసు తప్ప ఇంకొక దారి లేదు అని బైబిల్ చెబుతుంది. ఇలా నేను చెప్పాల్సిన అవసరం లేకపోతే బాగుండునని కూడా అనుకున్నా చాలాసార్లు. యేసు తప్ప ఇంకో దారి లేదని చెప్తుంటే అందరికీ నా మీద కోపం వస్తుంది. నేను కూడా అందరినీ సంతోషపెట్టడానికి చాలా దారులు ఉంటాయి సార్ మోక్షానికి, ఒకటే దారి ఏమిటి? ఇన్ని జాతులు, ఇన్ని భాషలు, ఇన్ని సంస్కృతులు ఉన్నప్పుడు ఒక్క దారి ఏంటి? 100 దారులు ఉంటాయి, ఎన్నో దారులు ఉంటాయి అని చెప్దామని చాలాసార్లు అనుకున్నాను, కానీ అట్లా కుదరడం లేదు. బైబిల్ అట్లాంటి అవకాశము ఇవ్వడం లేదు. నీకు ఇష్టమున్నా లేకున్నా వాస్తవం ఇది. పరలోకానికి ఒకటే దారి. ఏ ఊరికి వెళ్ళడానికైనా నీవున్న స్థితిగతులలో వేరే దారులు ఉంటాయి, కానీ మోక్షానికి వెళ్ళడానికి ఒకే ఒక్క మార్గం ఉంది. ఆ మార్గం పేరు నజరేయుడైన యేసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు సార్ అంత ఖచ్చితంగా చెబుతారు? కొంచెమైనా ఏమైనా మాకు అవకాశం ఇవ్వకుండా ఒకడే మార్గం, అది లేకుంటే ఇక అందరు నరకానికి అని చెప్తే ఎంత కష్టం అవుతుంది మాకు అని అడిగేవాళ్ళు, అడగకపోయిన లోపల బాధపడేవాళ్ళు ఉంటారు. దానికి కారణం ఏమిటంటే రక్తము చిందించకుండా పాపక్షమాపణ కలుగదు అని ధర్మశాస్త్ర ప్రకారం హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం చదవండి. లేఖనం సెలవిస్తోంది, దైవ లేఖనం. మరియు సమస్త వస్తువులు, ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులు రక్తము చేత శుద్ధి చేయబడుననియు, రక్తము చిందించకుండా హల్లెలూయా పాప క్షమాపణ కలుగదనియు సామాన్యముగా చెప్పవచ్చును. దేవునికి స్తోత్రం. రక్తం చిందించకపోతే పాప క్షమాపణ లేనే లేదట. మరి ఆ రక్తము కూడా ఏది పడితే అది కాదు బాబు. 10వ అధ్యాయము 4వ వచనం చూడండి. ఏలయనగా, హల్లెలూయా, ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. చూడండి, దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెబుతుంది. ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అంటే జంతు రక్తము పాపములను తొలగించజాలదు. కానీ 9:22 ఏమంటాడు? రక్తము చిందించడం మాత్రం అవసరమే అంటాడు, కానీ జంతు రక్తం సరిపోదు అంటాడు. మరి ఏ రక్తం కావాలి బాబు అంటే నాశనము లేని జీవము కలిగిన రక్తము కావాలి. ఏ రక్తములోనైతే ప్రాణము, నాశనము లేని ప్రాణము ఉంటుందో ఆ రక్తం కావాలి. అసలు రక్త ప్రోక్షణం ఎందుకయ్యా అంటే లేవియ కాండం 17వ అధ్యాయం 11వ వచనములో రక్తములో ప్రాణమున్నది, రక్తమే సర్వదేహములకు ప్రాణము. మీ నిమిత్తము ప్రాయశ్చితము చేయునట్లు
బలిపీఠం మీద పోయుటకే రక్తమును నేను మీకు ఇచ్చితినన్నాడు యెహోవా దేవుడు, యెహోవా తండ్రి. రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును. కనుక రక్తములో జీవము లేక ప్రాణం ఉన్నది. అయితే ఇప్పుడు ఎట్లాంటి ప్రాణము కావాలట? నాశనము లేని జీవం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 16వ వచనం చూడండి. హెబ్రీ 7:16. మరియు శరీరానుసారముగా నెరవేర్చబడు ఆజ్ఞగల ధర్మశాస్త్రమును బట్టి కాక నాశనము లేని జీవమునకున్న శక్తిని బట్టి నియమింపబడి మెల్కీసెదెకును పోలిన వాడైన వేరొక యాజకుడు వచ్చాడు. నాశనము లేని జీవం ఎక్కడ ఉంది? అక్షయమైన జీవం ఎక్కడ ఉంది? మేక రక్తంలో ఉంటుందా? ఒక ఎద్దు రక్తంలో ఉంటుందా? ఓ మనిషి రక్తంలో ఉంటుందా? అవన్నీ క్షయమైపోయే ప్రాణాలు. అక్షయమైన ప్రాణం అంటే దేవునిలో ఉంటుంది. సృష్టికర్త అయిన మహాదేవునిలో ఉన్న జీవమే అక్షయమైన జీవం. ఆ సృష్టికర్త అయిన మహాదేవునిలో ఉన్న అక్షయ జీవం ఏ రక్తంలో ఉంటుందో ఆ రక్తం కావాలి. ఏమండి, సర్వపాప పరిహరో రక్త ప్రోక్షణం అవశ్యం అని చెప్తున్నారు మనోళ్ళు. అయితే రక్త ప్రోక్షణం కావాలి నిజమే, కానీ అడ్డగోలు రక్తం ఏది పడితే అది కాదు. భగవంతుని పరమాత్ముని యొక్క అనంత జీవము, అక్షయ జీవము ఏ రక్తంలో ఉన్నదో ఆ రక్తాన్ని చిందించాలి. అప్పుడే మానవాళికి పాప పరిహారము జరుగుతుంది. కాబట్టి అనంత జీవము, అక్షయ జీవము, నశింపనేది, నాశనము లేనటువంటి జీవము కలిగిన రక్తాన్ని తనలో పెట్టుకొని ఆ ప్రణవనాథుడు శబ్ద బ్రహ్మము కన్యమరియ ద్వారా మనిషి పుట్టి ఇది 2వ జన్మ, ద్విజుడయ్యినాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన ద్విజుడైనప్పుడు ఆయనకి ఏమొచ్చింది చెప్పండి? మొట్టమొదటేమో అమ్మ లేకుండా నాన్నకే పుట్టాడు. అప్పుడు రక్తమే లేదు, రక్తం లేదు. కానీ ఆ మహిమా ప్రభావాలు వదిలేసి 2వ జన్మనెత్తి భూలోక జన్మనెత్తినప్పుడు ఆయనకి ఏమొచ్చేసింది? దేవుని జీవము కలిగిన రక్తం ఆయనలోకి వచ్చేసింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని జీవము కలిగిన ఆ రక్తమును శిలువ మీద కార్చడానికి ఆయన వెళ్ళాడు. వెళుతూ వెళుతూ దాసుని పోలిక ధరించుకొని శిష్యుల కాళ్ళు గడిగాడు. తన పై వస్త్రం ప్రక్కన పెట్టి నడుముకు తువ్వాలు చుట్టుకొని శిష్యుల కాళ్ళు కడిగి తుడిచి అక్కడి నుంచి ఇదిరా నేను చేసే పని అని చెప్పి ఆయన సాదృశ్య రూపకంగా తన మహిమను ఎట్లా వదిలేశాడో, ఎలాగూ తగ్గించుకున్నాడో చూపించి ఆయన సిలువపైకి వెళ్ళాడు. అసలు సిలువ మీదికి వెళ్ళడానికే ఆయన భూమి మీద పుట్టాడు. క్రిస్మస్ రోజు నేను ఏడుస్తాను యాక్చువల్గా. గుడ్ ఫ్రైడే నాడు ఏడవాలి, క్రిస్మస్ రోజేమో పండగ చేసుకొని గంతులేసి నాట్యం ఆడాలి అనుకుంటున్నారు. నేనెప్పుడు నా 45 ఏళ్ల సేవా చరిత్రలో క్రిస్మస్ రోజు మోకరించి ఏడ్చి ఒక 4 కన్నీటి బొట్లైనా రాలుస్తాను నేను. ఎందుకంటే క్రిస్మస్ రోజు ఆయన దేవుని దగ్గర, తండ్రి అయిన దేవుని దగ్గర తన మహిమ దుప్పటిని తీసి పక్కన పెట్టి తన సర్వజ్ఞతను, సర్వశక్తిమత్వాన్ని, తన మహాత్మ్యమును తీసి ప్రక్కన పెట్టి సర్వవ్యాపకత్వాన్ని పక్కన పెట్టి వచ్చేటప్పుడు తండ్రికి ఒక మాట చెప్పొచ్చాడు. తండ్రి, మనుషులు అర్పించే బలులు నీకు సరిపోలేదు, మానవులను క్షమించి రక్షించడానికి ఆ మానవులు అర్పించే జంతు బలులు నీకు సరిపోలేదు, నచ్చలేదయ్యా. గనుక నీకు నచ్చే బలిగా
మరణించటానికి నేను వెళుతున్నానయ్యా అని అక్కడ నుండి ఆ మహాదేవుడు భూమి మీదకి అడుగు పెట్టాడు. వచ్చేటప్పుడు, తండ్రి నీకు నచ్చే విధంగా నేను చనిపోయి యజ్ఞం కావడానికి వెళుతున్నా, నీ చిత్తము నెరవేర్చడానికి వెళుతున్నానని చెప్పి వచ్చాడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం చూడండి దయచేసి. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించున్నప్పుడు కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు కాదు, ప్రవేశించున్నప్పుడు కొమ్ము అంటే ప్రవేశించుచున్న సమయములో ఇంకా కాసేపట్లో ఈ లోకంలోకి ప్రవేశిస్తాడనగా కొద్ది నిమిషాల ముందు తండ్రి అయిన దేవునితో పరలోకంలో ఇలాగు చెప్పుచున్నాడు, తండ్రి బలి అర్పణ నీవు కోరలేదు. అంటే మానవులు అర్పించే బలి కర్మకాండ నువ్వు కోరలేదు, కానీ నాకొక శరీరమునమర్చితి అంటే ప్రత్యామ్నాయం అన్నమాట. మానవులు అర్పించే బలికర్మకాండ ఐగుప్తీయులు, మెసొపొటేమియా వాసులు, ఆర్యులు, ద్రావిడులు, సకల ప్రాచీన మానవ నాగరికతలు అందరూ కూడా బలికర్మకాండ చేశారు. గ్రీక్ కల్చర్, రోమన్ కల్చర్, ఈజిప్షియన్ కల్చర్ అందరూ కూడా బలి కర్మకాండ చేశారు. కానీ ఆ బలి అర్పణలను నీవు కోరలేదు. దానికి బదులుగా కన్య మరియమ్మ గర్భంలో నా కోసం ఒక శరీరమును అమర్చితివి. గనుక నేను వచ్చి ఉన్నాను. 7 దేవాన్ని చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చానని. ఏంటి నీ చిత్తం? ఆ శరీరం అర్పించబడుట చిత్తము, ఆ శరీరము బలిగా అర్పించబడుట చిత్తము. 10వ వచనం చూడండి. యేసుక్రీస్తు యొక్క శరీరము అర్పించబడుట చేత, అదే గుడ్ ఫ్రైడే. యేసుక్రీస్తు యొక్క శరీరం బలిగా అర్పించబడుట చేత. దేవుని బిడ్డలారా, ఆ అర్పణ దేవుని కుమారుడైనటువంటి నాద శరీరుడు, వాక్యమును పేరు పెట్టబడినటువంటి వాక్య బ్రహ్మము, నాద బ్రహ్మము, ప్రణవము, ఆయన మరి శరీరం అర్పించుకోవాలంటే ఓ శరీరం ఉండాలి కదా, రక్తం ఉండాలిగా. అక్కడుంటే ఆత్మరూపుడు, ఆయనకు శరీరం లేదు, రక్తం లేదు, ఏమీ లేదు. అనంతుడు, అపరిమితుడు. బలెట్లాగవుతాడు ఆయన? అవలేడు. ఆత్మరూపుడుగా ఉండి ఏమైనా చేయగలడు, ఎన్ని కొత్త బ్రహ్మాండములైనా సృష్టించగలడు. కానీ బలి కాలేడు, అదొక్కటే చేయలేడు. బలి కావాలంటే శరీరం కావాలి. తండ్రి మరియమ్మ గర్భంలో నాకొక శరీరము నమర్చితివి, నీ చిత్తము నెరవేర్చుటకు వచ్చాను అని చెప్పి నాద శరీరుడు ఈ శరీరమును ధరించుకున్నాడు, తొడుక్కున్నాడు. శరీరమును ధరించాడు. నేను ఈ షర్ట్ ధరించుకున్నట్టు, మీరందరూ ఆ బట్టలు తొడుక్కున్నట్టు ఆయన వచ్చి ఒక శరీరాన్ని తొడుక్కున్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. ఆ వాక్యం, ఏ వాక్యం నైనా, ఏ వాక్యం, ఇంతసేపు ఏ వాక్యాన్ని గురించి చెప్పానో ఆ వాక్యం అంటున్నాడు యోహాన్. ఇంతసేపు ఒక వాక్యాన్ని గురించి చెప్పాను కదా, ఆ వాక్యం ఏ వాక్యము? ఆదియందు ఉండిన వాక్యం. ఆదియందు వాక్యముండెను, శబ్దముండెను, నాదముండెను, నాద బ్రహ్మముండెను. ఆదియందుండిన నాద బ్రహ్మము దేవుడై ఉండెను. ఆ నాదాన్ని తనలోంచి వెలువరించిన వాడు తండ్రి అయిన దేవుడు. ఆయనలోంచి వెలుపలికి వచ్చినటువంటి నాదము కుమారుడైన దేవుడు. ఆ నాదము సమస్తమును ఆయనే కలిగించాడు. సమస్తమును వాక్యమూలముగా కలిగెను.
నాదము లేకుండా ఏదీ కలుగలేదు. ఆ నాదబ్రహ్మం సర్వ సృష్టికి ఆధారభూతుడు, సర్వ సృష్టికి కారణభూతుడైనటువంటి ఆ వాక్యం శరీరమును తొడుక్కున్నాడు. అంతకుముందు లేదు, ఇప్పుడు కొత్తగా శరీరాన్ని తొడుక్కోవడమే క్రిస్మస్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ తొడుక్కున్న శరీరాన్ని ఎందుకు తొడుక్కున్నావయ్యా అంటే అర్పించడానికి, బలి అర్పణగా అర్పించడానికి. ఎందుకంటే మానవులు అర్పించే ఈ పూర్ణ హోమములు, సర్వాంగ హోమములు దేవుని సన్నిధిలో సరిపోలే. మానవులను రక్షించడానికి అవి సరిపోలేదు గనుక సరిపోయే బలిగా శరీరమును అర్పించటానికి తొడుక్కున్నాడు ఆయన. అన్ని జాతుల వాళ్ళు రక్తాన్ని చిందిస్తున్నారు, కానీ క్షయమైన రక్తం అది. నాశనము లేని జీవము కలిగిన రక్తం ఎవ్వడికి దొరకలే. నాశనము లేని జీవము కలిగిన రక్తం కార్చటానికి నేను శరీరం దాల్చాను. తండ్రి, వేల సంవత్సరాలు మనుషులు బలులు అర్పిస్తున్న ఒక్క బలి కూడా నీకు నచ్చలేదు. మానవులు రక్షింపబడాలంటే నాశనము లేని జీవము కలిగిన రక్తం నీకు కావాలిగా. ఆ రక్తమును శిలువ మీద కార్చటానికి నేను ఎదుగో ఆ భూలోకానికి వెళుతున్నాను తండ్రి. నా మహిమ వస్త్రం జాగ్రత్త నీ దగ్గర పెడుతున్నా, మళ్ళీ వస్తాను, అప్పుడు ఇవ్వు నాకు మళ్ళీ. నా సర్వజ్ఞత, సర్వవ్యాపకత్వం, నా సర్వశక్తిమత్వం నాకు మళ్ళీ ఇచ్చేసి అని అప్పగించి వచ్చాడు. కన్య మరియమ్మ గర్భంలో ఉన్న ఆ చక్కనైన లేత పసిబాలుడి శిశువు శరీరాన్ని కోటులాగా తొడుక్కున్నాడు. తొడుక్కని భూమి మీదకి వచ్చాడు. కేరమని ఏడుస్తున్నాడు అందమైన పసిబాలుడు. మరియమ్మ ఆ బాలుడికి పాలిచ్చి పెంచింది. ఒక వృద్ధురాలు, ఒక తల్లి మరియమ్మను చూసి కేకలు పెట్టింది, మరియమ్మ ఎంత ధన్యురాలు అమ్మా, ఎట్లాంటి కొడుకును కన్నావమ్మా నువ్వు. యేసయ్య బోధ విని ఆమె కేకలు పెట్టింది, అయ్యా మహానుభావ, ఇట్లాంటి మాటలు ఎక్కడ ఎప్పుడు మేము కనివిని ఎరగం. నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తనములు ధన్యములైనవి. మేమందరం పిల్లల్ని కంటున్నాం కానీ ఒక్కడు నీలాగా లేడయ్యా. నిజమే, భూమి మీద పుట్టిన వారందరిలోకి అసలు సిసలైన ఏకైక కారణ జన్ముడు నజరేయుడైన యేసు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన పుట్టిన కారణమే వేరు. పుట్టడమే ఎందుకు పుట్టాడంటే నిర్ణయ కాలమందు యజ్ఞం కావాలి, దెబ్బలు తినాలి, రక్తమును కార్చాలి, నా ప్రాణాన్ని ధారపోయాలి అని బలి పశువుగానే వచ్చాడు ఆయన. తండ్రి, మానవులు అర్పించే బలికర్మకాండ నీకు నచ్చలేదు గనక దానికి సబ్స్టిట్యూట్గా, దానికి ప్రత్యామ్నాయముగా నాకొక యజ్ఞద్రవ్యముగా ఒక శరీరాన్ని ఇచ్చావు అని ఆ శరీరం తొడుక్కోవటానికి రావడమే క్రిస్మస్. ఇంత మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఆయన వచ్చాడు. అంటే క్రిస్మస్ నాడు చావడానికి వచ్చాడు ఆయన. క్రిస్మస్ నాడు రావడమే మన కొరకు మరణించడం. గుడ్ ఫ్రైడే వాజ్ ద గోల్ ఆఫ్ క్రిస్మస్. గుడ్ ఫ్రైడే వాజ్ ద గోల్ ఆఫ్ క్రిస్మస్. ఇది దేవుని పర్ఫెక్ట్ ప్లాన్. ఇక మనోనేత్రాలు వెలిగించబడని వాళ్ళు పాపం అమాయకత్వంతో పెద్ద పెద్దోళ్ళే, ప్రొఫెసర్లు, మహానుభావులు, పండితులు, గొప్ప గొప్ప వ్యక్తులే చెప్తారు యేసుప్రభువుని అన్యాయంగా కూడా చంపేశారట. ఆయన మంచోడు అట, ఆయన మంచి మాటలు చెప్తుంటే చంపేశారట పాపం. మంచి మాటలు చెప్తే చంపడం ఏంటి? మంచి మాటలు చెప్పినందుకు కాదు బాబు, ఆయన మరణించుట
లేఖనముల ప్రకారము అత్యవసరము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మొదటి కొరింథీ పత్రిక 15:3 చదవండి దయచేసి. నాకు ఇయ్యబడ్డ ఉపదేశమును మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను. ముందుగా రాయబడిన ప్రకారము ఆయన మన పాపముల కొరకు మృతి పొందెను. అంటే మన పాపాల కొరకు యేసు చనిపోతాడే అనే సంగతి ముందే వ్రాయబడింది. ఇది కరెక్ట్ సువార్త. ముందే రాశాడు, మన పాపముల కొరకు ఆయన చనిపోతాడు. అదే యెషయా 53:10 చెప్పాడు. చదవండి దయచేసి. అతని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా. చూసారా, అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చెయ్యగా అంటున్నాడు. ఎవడో బలవంతాన్ని ఆయన మీద పడి ఏం కొట్ల, ఆయన తన్ను తాను ఇష్టపూర్వకంగా అప్పగించుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దయచేసి యెషయా గ్రంథం 53 దయచేసి 6వ వచనం చూడండి. మనలో ప్రతివాడు తనకి ఇష్టమైన త్రోవకు తొలిగెను. యెహోవా మన అందరి అతని మీద మోపెను, అతడు దౌర్జన్యమునందును. 5వ వచనం చదువు నాయనా. ఆదిగది సంగతి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి అతడు నలుగగొట్టబడెను. ఆదిగది మన సమాధానార్థమైన, అంటే మన సమాధానము కొరకైన శిక్ష అతని మీద పడు. సమాధానం అంటే ఎక్కడి సమాధానం? ఏం సమాధానం? సమాధానం అంటే నీ గుండెల్లో నీలో నీకుండే సమాధానం అది కాదు. నీకును సృష్టికర్తకును మధ్యలో సమాధానం ఉండుట కొరకైన శిక్ష యేసు మీద పడెను. అంతకుముందు దేవునికి నీకు సమాధానం లేదు, దేవునికి మనిషికి సమాధానం లేదు, దేవునికి మానవ జాతికి సమాధానం లేదు. మానవ జాతి మొత్తం స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులై ఉండిది. హోల్ మ్యాన్ కైండ్, హోల్ హ్యూమన్ రేస్ వాజ్ ఎట్ ఎనిమిటీ విత్ గాడ్ బై దేర్ వెరీ నేచర్. వాళ్ళ స్వభావ సిద్ధంగా ఏదో పాడు పనులు చేశారని కాదు, చేయలేదని కాదు. వాడు ఏం చేసినా చేయకపోయినా, పిల్లి పిల్లే, కుక్క కుక్కనే, నక్క నక్కే, సింహం సింహమే జాతి లక్షణం. అలాగే ఆదాము పిల్లలందరూ దేవునికి శత్రువులై ఉండిరి, దేవుని కోపమునకు పాత్రులై ఉండిరి. వీళ్లను దేవునితో సమాధానపరచడానికి మధ్యవర్తిగా యేసయ్య వచ్చి మన పాపములన్నీ ఆయన మీద మోపుకొని వాటికి పరిహారంగా తన రక్తమును కార్చి అప్పుడు విజ్ఞాపన చేశాడు, తండ్రి వీళ్ళందరూ తప్పులే చేశారు, పాపులే, నువ్వు కోపపడడంలో న్యాయం ఉంది తండ్రి, నీ కోపము న్యాయమైనది, నేను కాదనడం లేదు. కానీ ఆ తప్పులకు వారు పొందవలసిన శిక్ష నేను పొందాను కదా. వాళ్ళు చేసిన పాపముల కొరకు వారు చెల్లించాల్సిన జరిమానా ఇదిగో, నా పరిశుద్ధ రక్తాన్ని, అమూల్య రక్తాన్ని నేను చెల్లించాను జరిమానాగా. ఈ రక్తం చాలదా? మానవ కోటి పాపాలన్నీ క్షమించడానికి పవిత్ర రక్తం చాలదా? ఇందులో ఉన్నది నీ ప్రాణమే, నాశనము లేని
జీవము కలిగిన ఈ రక్తం సరిపోదా అని విజ్ఞాపన చెయ్యగా, సరే కుమారుడా, ఈ రక్తం అయితే సరిపోతుంది, వేరే రక్తం చాలదు, ఈ రక్తమును నమ్మిన వాళ్ళందరినీ నేను క్షమిస్తానని తండ్రి అయిన దేవుడు నిబంధన చేశాడు. అప్పుడు ఈ రక్తమును, యేసు రక్తమును ఆశ్రయించిన వారందరికీ తండ్రి అయిన దేవునితో సమాధానము కలిగింది, సంధి కలిగింది. దేవునికి స్తోత్రం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది, ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలెనని ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి, దేవునికి స్తోత్రం కలుగును గాక. శిలువ రక్తము చేత మానవ జాతికి దేవునికి మధ్య ఏం జరిగింది? సంధి, సమాధానం. దేవునికి స్తోత్రం. అందుకు యేసు సమాధానకర్త. ఆ సంధి కలుగుటకు, దేవునికి మనిషికి మధ్య సమాధానము కలుగుట కొరకైన శిక్ష ఆయన మీద పడెను. అది ఆయన ఇష్టపడి చేసిన యజ్ఞం. ప్రియులారా, ఆ యజ్ఞాన్ని వాళ్ళ కొంతమంది పరిహాసం చేస్తున్నారు. వాళ్ళను నేను దూషించడము, తప్పు పట్టడము, విమర్శించడం ఈ పవిత్ర దినాన నాకు ఇష్టం లేదు. కానీ అది జ్ఞానయుక్తం కాదు, న్యాయము కాదని మాత్రమే నేను విన్నవిస్తున్నాను. ఆయన ఇష్టపడి చేశాడండి త్యాగం. ఆయన ఎవడు దుర్మార్గుల మీద పడి ఆయన బంధించి కొట్టి చంపడం ఏం చేయలేదు. అంత సీన్ ఎవడికి లేదు. అంత ఆయనను పట్టుకోవడానికి ఎవడికి అంత శక్తి లేదు. ఆగో అని అంటే గాలి ఆగిపోయింది, వర్షం ఆగిపోయింది, తుఫాన్ ఆగిపోయింది, సముద్రమైన మాట విన్నది. ఈ మనుషులు ఎంతటోళ్ళు? పంచభూతములను శాసించినటువంటి, పంచభూతాల మీద అధిపతి అయిన దేవుడు యేసు. వీళ్ళెంతటోళ్ళండి ఆయన బంధించడానికి? యోహాను సువార్త 10వ అధ్యాయము 17వ వచనం. యోహాను 10:17, నేను దానిని మరలా తీసుకొనున్నట్లు నా ప్రాణమును పెట్టుచున్నాను. ఆహా, ఇందువలననే నా తండ్రి నన్ను, అరే నా కుమారుడా, ఎంత మంచోడు అయ్యా నువ్వు. ఆ దీనులు, అమాయకులు, నిస్సహాయులు, వేరే దిక్కులేనోళ్ళు, వాళ్ళందరినీ మనం వదిలేస్తారు, నరకానికి పోయి మలమల మాడిపోయి యుగయుగాలు నాశనం అయిపోతారు. వాళ్ళ మీద ఇంత ప్రేమ నీకు, వాళ్ళని రక్షించడానికి ఇంత త్యాగం చేయడానికి ఇష్టపడ్డావు అని నా తండ్రి నన్ను ఇంకా ఎక్కువ ప్రేమిస్తున్నాడు. ఇందువలనని నా తండ్రి నన్ను ప్రేమిస్తున్నాడు. ఎవ్వడును నా ప్రాణము, అందరూ చెవులు తెరుచుకొని కళ్ళు తెరుచుకొని వినాలి ఈ మాట. యేసయ్య చెబుతున్నాడు, ఎవడును నా ప్రాణము తీసుకొనడు, నా అంతట నేనే దానిని పెట్టుచున్నాను. దాన్ని, నా ప్రాణమును పెట్టుటకు నాకు అధికారము గలదు. మళ్ళా నా ప్రాణాన్ని తీసుకోవడానికి నాకు అధికారము కలదన్నాడు. గుడ్ ఫ్రైడే నాడు తన ప్రాణం పెట్టాడు, ఈస్టర్ నాడు మళ్ళీ తన ప్రాణం తీసుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా.